హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ మేడ్ అయితే చాకోబార్ అండి. ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా వచ్చి మనం బయట కొనుక్కుంటే తినేదా ఎలా టేస్ట్ అయితే ఉంటుందో అంతే టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది. దీన్ని అయితే మా పిల్లలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో అయితే మా ఫ్యామిలీ మొత్తం కలిసి తీసాము. లాస్ట్ వరకు చూసి మీకు వీడియో ఎలా అయితే అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక్కడ వచ్చేసి నేనైతే 3 cups ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. 3 cups మిల్క్కి 1.5 కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేయాలి. ఇది ఏదైనా మనం మిల్క్ తీసుకుంటే అందులో హాఫ్ క్వాంటిటీ మిల్క్ పౌడర్ తీసుకోవాలి. మిల్క్ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే చాకోబార్ అనేది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వచ్చేసి ఆ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఎలాంటి లమ్స్ లేకుండా కొంచెం కొంచెం యాడ్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. దీన్ని గ్యాస్ వెలిగించకుండా నార్మల్గానే కలిపేసుకోవాలి. ఇది వన్స్ బాగా మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 బాగా యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసి ఇంకప్పుడే మనం గ్యాస్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకుంటాము. ఇది చేయడం అయితే చాలా ఈజీ అండి. మనం ఎంతో కష్టం అనుకునేసి ఎక్కువ బయట నుంచి తీసుకొచ్చుకుంటాం కదా. ఒకసారి ఇలా కానీ ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు బయట అయితే కొనరు. ఇంకా ఆ క్వాంటిటీకి సరిపడా నాకైతే 1.5 కప్పు షుగర్ అయితే పట్టింది. ఈ షుగర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ గ్రేవీ అనేది ఒకసారి పొంగు వచ్చిందంటే సరిపోతుంది. పొంగు వచ్చినప్పుడు మనం ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటాం. వాటర్లో కలిపేసి యాడ్ చేస్తాము. అప్పుడు దానివల్ల అది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. బట్ ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అయితే కొంచెం దగ్గరగా ఉండి కలుపుకుంటూ చేసుకోవాలి. ఒకసారి అడుగంటిందంటే మనకి ఐస్ క్రీమ్ మొత్తం అనేది అయితే పాడైపోతుంది. స్మెల్ అనేది అయితే కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా. సో మనకైతే నచ్చదు. అందుకోసం అనేసి అయితే దగ్గరే ఉండేసి ఇది ఫినిష్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఇప్పుడు వచ్చేసి నాకు పాలు అయితే కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఇంకా అలానే బాయిల్ అవుతున్న స్టేజ్లో నేను 2 స్పూన్ల కార్న్ఫ్లోర్లో వాటర్ కానీ పాలు కానీ మిక్స్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది యాడ్ చేసేటప్పుడు మాత్రం కలుపుతో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి థిక్ కన్సిస్టెన్సీ కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం కానీ థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఆ టైంలో మనకి గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో అట్లా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 or 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి షుగర్ టేస్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, అంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక 30 minutesకి అయితే ఇది చల్లగా అయిపోయిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ కానీ లేదా ఇలా ఏదైనా ఐస్ క్రీమ్ డబ్బాలో కానీ ఫిల్ చేసేసుకొని దాన్ని మనం కూలింగ్ హైలో పెట్టేసుకొని ఒక ఓవర్ నైట్ కానీ లేదా 3 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత తీసేసి ఇట్లా కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని అయితే మనం మిక్సీలో క్రీమీ టెక్చర్ వచ్చేదాకా అయితే బాగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. జస్ట్ 1 minute కానీ మనం మిక్సీ కానీ బ్లెండ్ ఇలా వచ్చిన తర్వాత ఈ లిక్విడ్ని మనం దగ్గర చాకోబార్ మౌల్డ్స్ కానీ లేదా ఏదైనా స్టీల్ గ్లాస్లో కానీ యాడ్ చేసేసి ఒక ఐస్ క్రీమ్ స్టిక్ తోటి దాన్ని సెట్ చేసేసి పాయిల్లో పెట్టేసి అయితే మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రీజర్లో ఓవర్ నైట్ కానీ ఉంచుకున్నామంటే చాలా బాగా గడ్డ అయితే కడుతుంది. టెంపరేచర్ లోలో పెట్టుకొని మనం ఇదైతే యాడ్ చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి చాకోబార్ కోటింగ్ ఇవ్వడం కోసము ముందుగా నేను డార్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్స్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా డబుల్ బాయిల్డ్ మెథడ్లో చాక్లెట్ అనేదాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకొని ఇలాంటి ఏదైనా కప్పులో కానీ లేదా ఏదైనా గ్లాస్లో కానీ యాడ్ చేసుకొని మనం కోటింగ్ ఇచ్చుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇట్లా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్ అనేది అయితే మనకి చాలా లిక్విడ్గా అయితే వచ్చింది. దాన్ని అలానే కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం చాకోబార్ అనేది ప్రిపేర్ చేస్తాము. చూసారు కదా ఎట్లా చాకోబార్ని ఐస్ క్రీమ్ని డిమోల్డ్ చేసేసి ఇలా డిప్ చేసేసి సెకండ్స్ అలా వదిలేస్తే దాని అంతా అంతే మన చాకోబార్ని అయితే సర్వ్ చేసేసుకోవడము. వాడు కూడా కనపడాలి అందులో. నాన్న జడగొట్టకుండా Now I will do it. Give me. Give me. దీన్ని మసాజ్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం వాటర్లో పెట్టుకోవాలి వచ్చేసి ఈజీగానే. మసాజ్ మాకు మసాజ్ చేయడం కానీ ఐస్ క్రీమ్ మాత్రం బాగా మసాజ్ చేస్తున్నాను. ఏం కావాలి ఇట్లా డిప్ చేయాలి. కింద పడిద్దేమో అది. Guys, look this.
కానీ అది పేడ కాదురా పేడ కలిపి ఇది మాత్రం మీ ఇంట్లో మీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం చేయకండి. చూసేస్తున్నాను కదా దాన్ని అయితే ఒక ఆట ఆడుకున్నారు. సో దాన్ని హడావిడి చేసేసి తిరగొట్టేసేసి అందులో సో ఆ చాక్లెట్ ఇప్పుడు అలా సింపుల్ గా చూసారు కదా. ఇలా గ్లాస్లో పెట్టేశాను. గ్లాస్లో పెట్టేసిన తర్వాత దాన్ని అలాంటి మసాజ్లు అలా ఏం చేయకుండా జస్ట్ తీసుకెళ్ళి ఒకసారి ట్యాప్ కింద పెట్టండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఒక గ్లాస్లో పోసేసి ఇట్లా ఐస్ క్రీమ్ ఉంటుంది కదా స్టిక్, అది పెట్టేశాను. చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చిందో. ఇంకా దాన్ని జస్ట్ ఇలా పెట్టేసేసి ఒక రౌండ్ తిప్పేసి మనం పైకి పట్టుకున్నామంటే ఆ లోపల ఉన్న ఐస్ దెబ్బకి పైన చాక్లెట్ కూడా అయితే ఈజీగా అయితే అయిపోతుంది. ఇచ్చేటప్పుడు ఒక ప్లేట్ పెట్టి ఇచ్చేస్తామంటే మన బట్టల మీద తినేస్తారు. చూస్తున్నారు కదా, జస్ట్ ఒక ఫోటో తీసుకుంటే అయిపోయింది. నేను వీడియో మొన్న కూడా తీసుకోవాలి ఫోటో సరిగ్గా తెలుసు. ఫోటో తీయాలి. మళ్ళీ చూసారు కదండి, ఫైనల్గా నా చాకోబార్ అయితే ఇలా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.